మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు మేమే పాలిస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు పరిపాలన చేసే సత్తా ఉందంటారా? ఆ సత్తా అతను కోల్పోయాడు. అసలు మాట్లాడటానికి అర్హత లేదు. కానీ అతను ఏదో ఒక రకమైనటువంటి భ్రమలో ఉన్నాడు. అతన్ని ఇక్కడ విశాఖపట్నంలో హాస్పిటల్ ఉంది, మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తే ఏమైనా కోరుకుంటారేమో. టీడీపీ వాళ్ళన్నా కాస్త పార్టీ పనుల అంశాన్ని తీసుకొని హాస్పిటల్ చూపిస్తే కదా జనాన్ని మేలు చేసినట్టు. ఎందువల్ల ఆ మాట ఎందుకని అంటున్నారు? ఆయన చాలా గట్టిగా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఓపిక పట్టండి, ఈసారి ఒక్కొక్కళ్ళు అంతు తేలుద్దాం అంటున్నాడు కదా. ఇవన్నీ ఏం లేదండి. ఈ ఒకడన్నా అంటే అనగటికి వాడికి భయం పుట్టి మీరందరూ నా చుట్టూ పడుకొని భయం వింటున్నారంట. అట్నే వాడికి ఇబ్బందులు పడతా తర్వాత ఏదో మేకపోతే కాంపేలా మాట్లాడుతుంది తప్ప ఏమి లేదు అక్కడ. గవర్నమెంట్ కాదు కదా అసలు. వైసీపీని కానీ జగన్ కానీ ఇంకొకరిని కానీ ఆ పార్టీని అనుకునేవాళ్ళు లేరు, మర్చిపోయారు పార్టీని. ప్రజారానికి పరంగా జరుగుతుంది పరిపాలన. అయితే వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేయాల్సినవి ఉన్నాయి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ అయ్యాయి కానీ పొలాల్లో కానీ చాలా గందరగోళం చేసింది గవర్నమెంట్. మరి వాటిని కొంచెం సరి చేయాలి. ఎట్లా అంటే సాదాబంధమైన ఒక యాక్ట్ ఇచ్చారు సందర్భంలో, పోయినసారి చంద్రబాబు ఉన్నప్పుడు. ఆ యాక్ట్ని మభ్యని పెట్టారు. దాన్ని పబ్లిక్ రిలీజ్ చేసి ఈ విధంగా చేసుకోండి, మీకు పాస్ పుస్తకాలు తెచ్చుకొని చెప్పకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా దాన్ని మభ్యని ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లా. దాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుకు పోయామంటారు. సాదాబంధం ఒక యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ని కాదని కోర్టుకు తీసుకునే అవకాశం ఆడుంది లేదని చెప్పి పూర్తిగా ఒక పబ్లిక్ రిలీజ్ చేయాలి యాక్ట్ని నెట్లో. ఎందుకు చేయట్లేదు ఈ గవర్నమెంట్ అనేది చాలా మంది దాని గురించి ప్రశ్నిస్తున్నారు. ఇబ్బంది పెడుతున్నారు కదా, దాన్ని అడ్డం పెట్టేసేసి ప్రజలను ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ ఒక్క పని ఎందుకు చేయలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం అనేది చాలా మంది ప్రశ్నిస్తారు. కాబట్టి దీని యాక్ట్ని పూర్తిగా ఏ కోర్టుకు కానీ ఏ ఊరికి అధికారాలు పూర్తి అధికారాలు మన ఎంఆర్ఓస్కి వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఒక యాక్ట్ని పబ్లిక్గా రిలీజ్ చేయాలి నెట్లో. అప్పుడే చాలా మంది పేదవాళ్ళకి న్యాయం జరిగింది. అది తెలియని వాళ్ళకి అమాయకుడికి కాయ కష్టం చేసుకోవడం ఇవన్నీ తెలియవు. తెలియని వాళ్ళకి మభ్య పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంకా వాళ్ళకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రెండోది సాదాబంధన యాక్ట్, ఇవన్నీ అసలు ఈ యాక్ట్ని పూర్తిగా ఎందుకు చేయలేకపోతుంది గవర్నమెంట్. ఇవ్వచ్చుగా పబ్లిక్గా నెట్టు పెట్టేస్తే చూసుకుంటారుగా. ఒక రకమైన అమాయకుడు కూడా 10 రూపాయలు పెట్టి కూర్చొని చూసుకొని నాకెందుకు చేయమని గవర్నమెంట్ ఆఫీసులు చొక్కా పట్టుకుని వాళ్ళు పనిచేసుకోగలుగుతాడు. అది ఎందుకు చేయలేకపోతుంది. సరే, ఇదంతా ఒకే అనుకుందాం. మళ్ళీ చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, సూపర్ 6 అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుంది అంటున్నారు కదా. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? మోసం అనేది ఏం లేదండి. వర్షనే గత గవర్నమెంట్ చేసిన తప్పులన్నింటినీ సరి చేసుకుంటా, మరి ఆ అప్పులు తప్పులు అన్నీ కవర్ చేసుకుంటా వర్షం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మంచి పద్ధతి. ఇందాక నేను అన్నట్టు దాన్ని యాక్టులు మొత్తం పబ్లిక్గా రిలీజ్ చేయాలి. టెన్షన్ కరెక్ట్ కాదు. పబ్లిక్ చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు, ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు మారలా. అందుకని టైటిల్ యాక్ట్ ఇవన్నీ కూడా నెట్కి పెట్టినప్పుడు సాదాబంధన యాక్ట్ కానీ గవర్నమెంట్ సంస్థ అన్ని కూడా చూసి ఇదిగో ఇట్లా ఉంది యాక్ట్, నువ్వు ఎందుకు నాకు పని చేయడం చొక్కా పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒక రైతుగా నేను చెప్తున్నాను, ఒక రైతు ఏ రైతు అని సరే రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి నెట్కి రిలీజ్ చేసి ఫుల్ పవర్ ప్రజలకు అవకాశం ఇచ్చి పనిచేసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. చంద్రబాబు నాయుడు రైతులకి ఇస్తా అన్న 20,000 కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు అనే మాట వాస్తవం అనుకోవచ్చు అంటారా? వాస్తవం అనే దానికి ఆస్కారం లేదు. కానీ ఒకదాని ఒకటి సర్దుకుంటూ వస్తున్నాడు, చేస్తాడు. అతను 1000 రూపాయలు పెంచాను, 5 సంవత్సరాలు పెంచాడు 1000 రూపాయలు. ఇవన్నీ ఏంటంటే అప్పుడు బాగా ఫ్రీగా ఉన్నప్పుడు చేశాడు. ఇవన్నీ మరి సర్దుకొని ఇవన్నీ చేయడంలో కొంచెం వెనకముందు కావచ్చు, కానీ మాట తప్పుడు చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉంది. వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు రాళ్ళు వేయడం అయ్యొచ్చు, కానీ ప్రజలు మట్టుకు నమ్మకంగా ఉన్నారు బాబు గారి మీద. మరి అయితే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను, జనాలు నన్ను కోరుకుంటున్నారు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం పొడిచేద్దాం అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? ఏమి లేదు, నీకు అసలు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక దీనికి రమ్మని చెప్పు, పాదయాత్రకు రమ్మను. ఎంతమంది తిట్టిపోతారు వాడు చేసిన అన్యాయాలు ఎంతమంది. ఇప్పుడు వాడు పెద్దిరెడ్డి ఏంది, అడవిని ఆక్రమించి పారడానికి గెస్ట్ హౌస్ కట్టుకొని చేసింది, ఎర్రచందనం ఏంది,
ఈ స్మగ్లింగ్ ఏంది, గంజాయి ఏంది, వాళ్ళు చేయని దారుణం ఉందా? కాసిన పార్టీలు ఏంది, డాన్స్ పార్టీలు ఏంది, వాళ్ళు చేయని ఏమన్నా ఉన్నాయా? అటువంటి వాళ్ళు ఇచ్చారు. ఇంకా వీటి గురించి మాట్లాడే ప్రభుత్వం గురించి. ఇప్పుడు ప్రభుత్వం అంత సక్రమంగా జరుగుతుంది. ప్రభుత్వం పేదవాళ్ళు నూటికాడు కూర్చి తీసేసాడా? వాళ్ళ నాన్న పేరు మీద కాదు, వైఎస్ పేరు మీద పెట్టుకోవచ్చుగా. పేదవాళ్ళకి 5 రూపాయలు పెట్టి అది తీసేసాడా? వాళ్ళు చేసినవన్నీ కూడా ఏదో పనులు. ఇంకా సిగ్గు రాకపోతే ఇంకేం చేస్తారు? ఇంకా సిగ్గు రాని కర్రలు తీసుకుని అమ్మడు కొట్టాలి. నాకు కొడకడా ఇంకా సిగ్గు రాని మరి పబ్లిక్ అనకూడదేమో, కానీ వాయిస్ ఆగట్లా వాడు మాట్లాడే మాటలకి. అంటే ఆయన చెబుతున్నాడు కదా, అసలు ప్రజలందరూ పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, నేను ప్రజల తరపున ప్రజల కోసం పోరాటానికి వస్తాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం ప్రజల తరఫున గవర్నమెంట్ ఉండగా ఏం చేశాడు? అమ్మఒడి వేసాడు. ఒక్క అమ్మఒడి వేస్తే సమస్యలు తీరిపోతాయా? శానిటైజర్ మందు తీసేస్తాను, మందు తీసాడో తీసేయలేదు. ఇవన్నీ చేయాల్సిన తప్పులు అన్నీ చేశారు. గంజాయి పెంచాడు, అన్నీ చేసి ఇవాళ ప్రజల తరఫున ఏం చేశాడు? రాజధాని రైతులు కదా, రైతుల కోసం మాట్లాడుతా అంటున్నాడు. ఆ రాజధాని రైతుల గురించి ఏమన్నా ఒక నోటు మాట ఇస్తాడు? 5 సంవత్సరాలు నోట్లో ఏం బెల్లం గడ్డ పెట్టుకున్నాడు? ఏం పెట్టుకున్నాడు నోట్లో? ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా చెప్పమను. అటువంటి లుచ్చాలను మళ్ళీ ఎన్నుకునే ఆలోచన ఊరికి లేదు. ఏదో పొరపాటు పడ్డాం. ఇప్పుడు ఒకడు ఉంటాడండి, అది ఇదని చెప్తాడు, నిజమే కావాలని అనుకుంటాం. చూస్తే సబ్బు అమ్మినాడు, డూప్లికేట్ సబ్బులు తయారు చేసుకుని వస్తాడు. నా సబ్బు రూపాయికే ఇస్తాను, ఇదని చదివికి మొత్తం ఇంత సబ్బుతో మొత్తం గుడ్లన్నీ పూర్తి అయిపోతాయి అంటాడు. చూస్తే ఏమో రాయి లాగుంటుంది, గులకాయ లాగుంటుంది. వారి అమ్మాయి నా కొడుకు చెప్పిన మాట్లాడి కనీసం గులకాయని కొనుక్కున్నారని తిట్టుకుంటారు. అట్నే ఈ లుచ్చా నా కొడుకు మాట్లాడి ఒకసారి వదిలేసి 4 సార్లు పడ్డావు ఆంధ్ర పేరు అనుకుంటున్నారు. అంతేగాని ఈ గురించి అనుకునేవాడు ఎవడన్నా అనుకున్నాడంటే వాడు బుద్ధితో కూడా ఉండాలి. ఎందుకని ఆ మాట అంటున్నారు? ఆయన చెబుతుంది ఏంటంటే కనుక రైతులకు కానీ లేదంటే ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ అమలు చేయట్లేదు కదా, 8 నెలలు అయిపోయింది, వాటి గురించి నేను ప్రజల కోసం పోరాడతాను అంటున్నాడు కదా, మరి అది కూడా మంచి పనే కదా. మరి మంచి పని అట్టయితే అతను చెప్పిన అతను ఏం చేశాడు? ఈ ఉద్యోగస్తులకి సిపిఎస్ ఏముందన్న వారంలో తీసేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అసలు పట్టించుకున్నాడా? ఇటువంటి ఇవన్నీ ఉండే మా వల్ల కాదని అన్నాడు. ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే సర్దుకొని చేయడానికి కొంత టైం ఇవ్వాలి. రాగానే బియ్యం వండి పొయ్యి మీద పెట్టగానే అన్నం అవుతుంది. దానికి కొంచెం టైం ఇచ్చినప్పుడు అన్నం రూపం లేదా పరవ రూపం ఏది చేయాలి కూడా ఆ రూపం వస్తుంది. అంతేగాని ఇటువంటి వాడు ఇవన్నీ ప్రతిపక్షం రాల్డేషన్ మాట్లాడితే ప్రజలు అర్థమైపోతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ ప్రజల్లో గౌరవం తక్కువ ఉండాలంటే సైలెంట్ కూరుకుంటే కొంతమంది అభిమానం ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అభిమానం ఉండేవాళ్ళు కూడా మారిపోతారు. ఈ యాదవ్ మాటలని ఇటు అధికారమైన ఇంకా నా కొడుకు యాదవ్ బుద్ధి పోలేదని మారిపోతారు. ఎందుకని ఇప్పుడు ఆయన నమ్మకం, ఆయనతో పాటు ఉండే వ్యక్తులు కూడా ఈ రోజు ఎందుకని రాజీనామా చేసి వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారు. మరి రాజీనామా చేయకుండా అతనితో పాటు ఉంటే చేయాల్సిన ఏదో పనులు చేశారు. ఇక వరుస పెట్టి లోపలేస్తారని అనుమానం వచ్చింది వాళ్ళ పక్కన వాళ్ళకి. ఎటుకూడి వాడి ఉన్నవాళ్ళు లాభం లేదు, ఉన్నన్నారు అబద్ధాలు చెప్పి అట్లా టైం గడుపుకున్నారు. ఇప్పుడు లేని పని జైలు కూడితే ఎందుకని పక్కకు పోతున్నారు. అంతే అంటారా? లేదంటే బెదిరించి రాజీనామాలు చేస్తున్నారు, సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు మా వాళ్ళని అంటున్నాడు కదా. సంతలో పశువులు కాదు, సంతలో పశువులాగా వాడు కనపడ్డాడు కాబట్టి పక్కకు పోతున్నారు. సంతలో పశువులు కొన్నట్టు ఊళ్ళు కొంటున్నారు. వాడు అవసరం ఊరికి కొనాల్సిన అవసరం ఊరికి లేదు. చంద్రబాబు కానీ ఎవరికైనా అవసరం ఉంది, కొనాల్సిన అవసరం వాళ్ళ బలం ఎవరికైనా కావాలా? వాడు ఒక పశువులు అర్థం చేసేవాడు పక్కకు పోతున్నారు. పశువులు కొన్నట్టు కొంటలా. వాడు జగన్ అనేవాడు ఒక పశువులో వాడి కాడుంటే లేనిపోయింది. మనం కూడా లోపల బంది దెబ్బలు వచ్చి పోతున్నారు తప్ప ఆ పశువులు కాడు ఉండక పశువులు కొన్నట్టు ఎవరు కొంటలా. కొనాల్సిన అవసరం కూడా ఊరికి లేదు.